పాడాలి. దైవ ప్రసన్నం రాజా నీ ప్రసన్నం చాలునయ్యా, ఎప్పుడు నాకు చాలునయ్యా. యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మా ప్రియులందరికీ శుభాలు. దేవుని వాక్యంలో నుంచి మార్కు సువార్త 14:41 మనం వెళ్దాం. ఆయన మూడవసారి వచ్చి, మీరిక నిద్రపోయి అలసట తీర్చుకొనడి, ఇక చాలును, గడియ వచ్చినది, ఇదిగో మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. లెండి వెలుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించున్నాడని చెప్పాను. యేసు ప్రభు యొక్క కష్ట సమయములో మేమందరం నీతో ఉన్నాం, మేము చావడానికనే సిద్ధం అని ప్రగల్భాలు పలికిన శిష్యులు యేసు ప్రభు కష్ట సమయంలో మెలకువగా లేరు. వాళ్ళందరూ నిద్రపోతుంటే యేసు ప్రభు ఒక్కడే భారముతో వేదనతో ప్రార్థన చేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. 3 సార్లు చేసిన ప్రార్థనే చేశాడు. తండ్రికి తను అప్పగించుకున్నాడు. మానవుల పాపములను భరించాడు ప్రభు. నిద్రపోతున్న శిష్యుల వైపు చూచి ప్రభు అన్నాడు, మీరిక నిద్రపోయి అలసట తీర్చుకునండి, ఇక చాలును, గడియ వచ్చింది, ఇదిగో మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. లెండి వెలుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించున్నాడని చెప్పాను. యేసు ప్రభుని పట్టుకున్నప్పుడు తెలుసా, అర్ధరాత్రి 3 గంటలకు, అంటే తెల్లవారుజామున 3 గంటలకు యేసు ప్రభుని పట్టుకున్నారు. ఆ సమయంలో సహజంగా అందరూ నిద్రపోతుంటారు కదా, అలా అందరు నిద్రపోతున్నట్లుగానే శిష్యులు కూడా నిద్రపోయారు. కానీ యేసు ప్రభు ఒక్కడే తండ్రి చిత్తానికి తను అప్పగించుకున్నట్లుగా మనం గమనిస్తాం. 43 వెంటనే ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మంది శిష్యులలో ఒక్కడైన ఇస్కరియోతు యూదా వచ్చెను. ఎంత విచారకరమనండి. యేసు ప్రభుతో ఉండి నడిచిన శిష్యుడు, యేసు ప్రభుతో కలిసి పరిచర్య చేసిన వాడు, యేసు ప్రభు ద్వారా పంపబడి రోగులను స్వస్థపరిచాడు, దయ్యాలను వెలగొట్టాడు, యేసు ప్రభు ద్వారా నమ్మబడి ధనమును తన దగ్గర పెట్టాడు. ఎంత బాధ్యత కలిగిన దేవుని సేవకుడుగా ఉండవలసిన ఇస్కరియోతు యూదా యేసు ప్రభుని అప్పగిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. వానితో కూడా బహుజనులు కత్తులు గుదిలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి, శాస్త్రుల యొద్ద నుండి, పెద్దల యొద్ద నుండి వచ్చిరి. ఎవరెవరు పంపించారో చూడండి. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు, వీరి దగ్గర నుంచి సైనికులు వచ్చారు. అందరూ ఒకేలాగా ఉంటారు కదా, అందులో చీకటి రాత్రి కాబట్టి నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు ప్రభు, ఆయన్ని మీరు పట్టుకోవచ్చు అని ఒక సూచన చెప్పాడు. అడ్రస్ బాగా తెలుసు ఆయనకి. యేసు ప్రభు ఈ సమయంలో ఇక్కడ ప్రార్థన చేస్తాడు అని తెలుసు. ఈ ప్రాంతానికి వస్తే ఇక్కడ యేసు ప్రభు ప్రార్థన చేస్తాడు, యేసు ప్రభు ప్రార్థించే అలవాటు కలిగి ఉన్నాడు అని ఇక్కడికి వాడుగ్గా వస్తాడు. అడ్రస్ తెలుసు, ఆయన ఎవరో తెలుసు. కాబట్టి యూదా ఇస్కరియోతుని వెంట పెట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి, శాస్త్రుల యొద్ద నుండి, పెద్దల యొద్ద నుండి వచ్చిన వారు తనతో ఉన్నారు. యూదా ఇస్కరియోతు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి బోధకుడా అని చెప్పి ఆయన్ని ముద్దు పెట్టుకున్నాడు. యూదా ఇస్కరియోతు ముద్దు పెట్టుకోగానే వారు ఆయన మీద పడి ఆయన్ని పట్టుకుని దగ్గర నిల్చున్న వారిలో ఒకడు కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికని. ఎవరైనా? పేతురు గారు, దుడుకు పేతురు ఎలా స్పందించాడో చూడండి. తొందరపాటు, దుడుకుతనం, ప్రార్థించలేదు కాబట్టి శోధనలో బలహీనుడయ్యాడు. ప్రధాన యాజకుని దాసుడు మలుకు చెవి తెగ నరికాడంట. అందుకు యేసు ఓ మాట అన్నాడు, బందిపోటు దొంగ మీదకి వచ్చినట్లు కత్తులతో గుదియలతో నన్ను పట్టుకుని వచ్చితిరా? నేను ప్రతిదినము దేవాలయములో మీ వద్ద ఉండి బోధించుచుండగా మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే లేఖనము నెరవేరునట్లు ఇలాగు జరుగునని చెప్పెను. అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయారు. యేసు ప్రభు బహిరంగంగా అనేక సందర్భాల్లో ఆయన కనబడ్డాడు.
ఆయన దేవాలయాల్లో బోధించాడు, సమాజ మందిరాల్లో బోధించాడు. ఆయన చుట్టూ వేల కొలది ప్రజలు ఉండేవారు. ఎప్పుడు ఆయన్ని పట్టుకోవడానికి కూడా సాహసించలేదు అప్పుడు. కానీ ఇప్పుడు ఆయన్ని పట్టుకున్నారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, లేఖనం నెరవేరునట్లు ఇలాగూ జరుగుచున్నదని చెప్పాను. లేఖనం నెరవేర్చినట్లు. ఏంటి లేఖనం? యేసు ప్రభు మన కొరకు కల్వరి శిలువలో మరణం పొందాలి. ఏమండి, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశము పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చెను. ఎందుకు వచ్చాడు? రక్షించాలంటే అమూల్యమైన ప్రశస్తమైన రక్తాన్ని మన కొరకు చిందించాలి. రక్తం చిందించకుండా పాపక్షమాపణ కలగదు అన్నది బైబిల్లో. దేవునితో మానవుడు సమాధానం పొందాలి అంటే యేసుక్రీస్తు మన కొరకు బలిగా అర్పించబడాలి. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన పుట్టుక మరణము కొరకే పుట్టింది. ఆయన మానవుల పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికే ఆయన రక్త మాంసం గలవాడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఉద్దేశము మరణించుటకే. కాబట్టి అందుకు నీ మాట అన్నాడు, లేఖనము నెరవేరినట్లు ఇలాగూ జరుగుచున్నదని చెప్పాను. అప్పుడు వారందరూ ఆయన్ని విడిచి పారిపోయారు. ఎవరు వీళ్ళంతా? యేసు ప్రభుతో ఉంటాము అన్నవాళ్ళు. మేము నీ కొరకు చావనైనా చేస్తాం కానీ నిన్ను వదలము అన్నవాళ్ళు. మేము అభ్యంతరపడము అన్నవాళ్ళు. వీళ్ళంతా ఒక్కరు లేరు. ఒకసారి ఆలోచించండి. యేసు ఒక్కడే. శిష్యులందరూ పారిపోయారు. ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన్ని పట్టుకున్నప్పుడు ఆయన ఒక్కడే ఉన్నాడు. మిగతా శిష్యులు ఎవ్వరూ లేరు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా శిష్యులతో పాటు వెళ్ళేవాడు ప్రభు. ఎక్కడికి వెళ్ళినా శిష్యులంతా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక్క శిష్యుడు కూడా లేడు. ఎంత విచారకరం. ప్రభు అంటాడు, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. తండ్రి తప్ప ఎవరు అతనికి తోడు లేరు. ఆయన ఒంటరితనం అనుభవించాడు. నమ్మక ద్రోహం అనుభవించాడు. మానవునిగా ఎంత వేదన అనుభవించాడో, ఎంత దుఃఖం అనుభవించాడో. ఒంటరితనం గుండా వెళ్ళాడు, రోదన గుండా వెళ్ళాడు. మన కొరకే, మనల్ని విమోచించడానికే, మన కొరకు ప్రాణం అర్పించడానికే. యోహాను సువార్త 10:17 నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు. ఎవడును నా ప్రాణం తీసుకొనడు. నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు. దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తినను. ఇది తండ్రి వలన కలిగిన ఆజ్ఞ. నా ప్రాణమును పెడతాను, నా ప్రాణాన్ని తీసుకోగలను. యోహాను సువార్త 18:4 చూద్దాం. యేసు తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి, మీరెవరిని వెతుకుచున్నారని వారిని అడిగెను. వారు నజరేయుడని యేసునని ఆయనకు ఉత్తరమీయగా, యేసు ఆయనను నేనే అని వారితో చెప్పెను. ఆయన అప్పగించిన యూదాయు వారి యొద్ద నిలిచి ఉండెను. ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనకకు తగ్గి నేల మీద పడిరి. మరలా ఆయన, మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగెను. అందుకు వారు నజరేయుడని యేసునని చెప్పగా యేసు వారితో, నేనే ఆయననని మీతో చెప్పి తిని గనుక మీరు నన్ను వెతుకుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పాను. మీరు నన్ను వెతుకుతే నన్ను పట్టుకోండి, వారిని వదిలేయండి. యేసు ప్రభు వారిని విడిచిపెట్టమన్నాడు. అయితే శిష్యులు కూడా పారిపోయారు. యేసు ప్రభు ఇష్టపూర్వకంగా తనను తాను అప్పగించుకున్నట్లుగా మనం గమనిస్తున్నాం. హెబ్రీ పత్రిక 10:7 చూస్తాం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. నీ చిత్తం నెరవేర్చుటకు నేను వచ్చాను. ధర్మశాస్త్రం ఏం చెప్పిందో అది నెరవేర్చడానికి నేను వచ్చాను. ఐఎమ్ రెడీ అని యేసు ప్రభు తను తానే అప్పగించుకున్నట్లుగా ఈ మాట మనం చూస్తున్నాం. కాబట్టి ఉదయకాలము యేసు ప్రభు ఆయన్ని ఎవరు పట్టుకోలేరు. ఆయన అప్పగించుకుంటేనే ఆయన మన కొరకు మరణించడానికి వీలైంది, లేకపోతే అయ్యేది కాదు. దేవుడి మాటలు దించిన కాక ప్రార్థన. మహోన్నతుడకు దేవ సర్వాధికారి నీకు స్తోత్రాలు. ఉదయకాలము నీ వాక్యము చేత మీరు మమ్మల్ని సంధించినందుకు వందనాలు. నీవు మా కొరకు నీకు నీవుగా ప్రాణమిచ్చావు, అందుని బట్టి వందనాలు. నువ్వు ఒంటరితనం అనుభవించావు,
వేదన అనుభవించావు. అందుని బట్టి స్తుతులు చెల్లిస్తూ విత్తబడిన మాటలు అందరి హృదయాలు నీరు కట్టి ఫలింపు చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.